హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ ఐస్ క్యాన్స్ అయితే చాలామందికి అయితే రిసీవ్ అయినారు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అండ్ చాలామందికి అయితే రాలేదని చెప్తున్నారు. సో చాలామందికి అయితే కొంతమందికి లేట్ కూడా వస్తున్నాయి. చూడండి, ఒక పర్సన్కి అయితే ఈవినింగ్ 6కి అయితే వచ్చింది. మన డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. చూడండి, నాకైతే చూడండి గైస్, నాకైతే 2 o'clock అయితే వచ్చేసింది. కొంతమందికి 6కి, కొంతమంది 4కి అయితే వచ్చింది. చాలామంది చూడండి ఇక్కడ 1437 ఈ విధంగా ప్రూఫ్స్ చాలామంది కూడా మెటమాస్క్ ఇచ్చారు, వాళ్ళు కూడా వచ్చాయి. సో వీళ్ళు ఏం చేయాలి కూడా చెప్తాను. బిఎన్బి అయితే మీ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ప్రూఫ్స్ చూడండి బిఎన్బి కూడా పెట్టుకున్నారు. సో ఈ బిఎన్బిలో పెట్టుకోవాలి. అండ్ మెటమాస్క్ నుంచి మనం ఓకేస్ ఎక్స్చేంజ్ వాలెట్కి ఎలా తీసుకెళ్ళాలో కూడా చెప్తాను. సో ఆల్రెడీ ఎక్స్చేంజ్లో వచ్చిన వాళ్ళకు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. చూడండి గైస్, ఫస్ట్ ఇక్కడ మెటమాస్క్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి చెప్తాను. చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు. సో మీకు ఇక్కడ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఆల్రెడీ వాయిస్లో చెప్పాను. బిఎన్బి కాయిన్ ఎలా బై చేయాలో చెప్పాను. అండ్ ఆర్బిటమ్ ఈటెచ్ కూడా ఎలా బై చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మ్యాక్సిమం మనకు కావాల్సింది బిఎన్బి గ్యాస్. బిఎన్బి మనకి ట్రాన్సాక్షన్ ఫీగా అయితే కావాలి. మరి ఆర్బిటమ్ ఈటెచ్ కూడా పెట్టుకోండి. నాకైతే టోటల్గా 3071 కాయిన్స్ అయితే నాకు వచ్చాయి. మన వాళ్ళకు కూడా చాలామందికి అయితే వచ్చేసాయి. చూడండి, ప్రూఫ్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ పెట్టేస్తాను. చాలామంది పెట్టారు. ఇక్కడ 1200 కాయిన్స్ అండ్ 1800 కాయిన్స్, 300 కాయిన్స్. సో ఇక్కడ మీరు మైనింగ్ చేసిన దాన్ని బట్టి కాయిన్స్ అయితే వస్తాయి. 1400 కాయిన్స్ అంటే ఇక్కడ డైలీ యాక్టివ్ బట్టి మీ ఇక్కడ ఉన్న కాయిన్స్లో 10% ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ మంత్లీ 10% ఇస్తారు. సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనం ఫాలోఅప్ అయితే చేద్దాం. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి ఓకేఎక్స్ యాప్ అయితే చెప్తాను మీకు. ఓకేఎక్స్ యాప్లో చాలామందికి అయితే రిసీవ్ అయింది. సో ఇక్కడ ఐస్ యాప్లో ఎవరు మైనింగ్ చేస్తారో కాయిన్స్ రిసీవ్ కాని వాళ్ళు వెయిట్ చేయండి, మీకు తొందరగా అయితే వచ్చేస్తాయి. ఇక మనకి ఇంకా 20 hours వచ్చేస్తుంది. అంటే టుమారో 3:30 అంటే ఎగ్జాక్ట్గా 3:30కి మనకి డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి విత్డ్రా అని చెప్పారు. సో 3:30కి అవీవ్ లాగానే అవీవ్ మనకి లాస్ట్ మంత్లో అంటే December 19కి విత్డ్రా అయింది. ఇది కూడా మనకి 1 month గ్యాప్లో ఇది కూడా మనకి January 19కి అయితే ఇస్తున్నారు. సో అసెట్లు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ప్రజెంట్ అయితే ఓకే ఎక్స్చేంజ్ వాళ్ళకే చెప్తున్నాను. తర్వాత మీకు మెటమాస్ వాళ్ళకి కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ అకౌంట్లో వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఫండింగ్లో వెళ్ళిపోండి. ఓకేనా, చాలామంది ఫండింగ్లో మీకు ఇక్కడ ఒక్క నిమిషం గైస్, ప్రజెంట్ మీకు ఇక్కడ అసెట్లో వెళ్ళిపోతే మీకు డిపాజిట్ అయినా మీకు పైన చూపిస్తుంది. ఓకేనా, అది హిస్టరీలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ అసెట్లో వెళ్ళిపోతే మనకి ఐస్ అయితే చూడండి 3071 మీకు ఇక్కడ ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా డిపాజిట్ అయితే ఓకే. అలాగే మెయిల్ కూడా వచ్చేస్తుంది, చూపిస్తాను. చూడండి మెయిల్ కూడా. సో గైస్ మీకు ఇక్కడ చూడండి ఓకేఎక్స్ నుంచి మీరు రిసీవ్డ్ అని చెప్తున్నాయి. ఇక్కడ చూడండి, యూ రిసీవ్ ఆన్ ద వే టు యూ అని మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా 3000 ఈ విధంగా వస్తుందని చెప్తున్నారు. అలాగే మీకు రిసీవ్ అయిన తర్వాత యూ ఆర్ రిసీవ్ ఐస్ కాయిన్స్ అయితే అకౌంట్లో క్రియేట్ అయిన విధంగా చూపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఇచ్చిన వాళ్ళు. అలాగే ఒక చిన్న స్టెప్ అయితే చేయాలి. మీరు ఇక్కడ ఏం చేయాలి చెప్తాను. టుమారో మీకు ప్రాబ్లం అవుతుంది, మర్చిపోతారు మీరు. ఇక ఫండింగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ సెర్చ్లో ఐస్ అని చెక్ చేయండి. చాలామంది కనిపించట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఐస్ అని సెట్ చేసి మీకు కాయిన్స్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఫండింగ్ నుంచి ట్రేడింగ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ యూఎస్డిటీ తీసేసి మీరు ఇక్కడ మీకు ఐస్ అని కనిపిస్తుంది. ఐస్ సెలెక్ట్ చేసేసి మీరు మ్యాక్సిమం పెట్టేసి కన్ఫర్మ్ చేయండి. మ్యాక్సిమం ప్రైస్ అయితే అడగవచ్చు. మ్యాక్సిమం అప్ టు 10 rupees కాదు, ఎక్కువ అయితే ఉండదు. 10 rupees కన్నా కింద ఉంటుంది. ఎక్కువ ఉంటే మనం ఇంకా గుడ్ న్యూస్ అనుకోవాలి, ప్రాఫిట్ అయితే ఎక్కువనే వస్తుంది. సో ఇక్కడ మీరు ట్రేడింగ్లో పెట్టుకోండి. ఓకేనా, ట్రేడింగ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ కాయిన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మీకు ప్రజెంట్ దీని వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఐస్ అని సెట్ చేయండి. మీకు ప్రజెంట్ ఇక్కడ ఎంక్వైరీలో అవైలబుల్ వస్తుంది. ఓకేనా, ఈక్విటీ. సో ఈ విధంగా చూసుకోండి మీరు. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి, ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో మీకు నెక్స్ట్ టుమారో ప్రాసెస్ చెప్తున్నాను. ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ఎందుకంటే మళ్ళీ మీకు నేను చిన్న స్మాల్ వీడియో చేస్తాను, మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీకు బిగినర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకి. ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడైతే ఐస్ అయితే లేదు కాబట్టి ఇక్కడ IS/USDT పెట్టుకొని మీరు సేల్ అయితే కొట్టాలి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా మీరు ఇప్పుడు పెట్టలేదు. IS/USDT పెట్టుకున్న తర్వాత సేల్ కొట్టేసి ఇక్కడ 100% పెట్టేసి మీరు సేల్ USDT అని కొట్టేసి అయిపోతుంది. ఓకేనా, ప్రజెంట్ చూపించడానికి రాదు. టుమారో ఒక స్మాల్ వీడియోతో చేద్దాం. అలాగే ఇక్కడ మనకి వెయిట్ చేయండి సో గైస్ ఇక్కడ ప్రజెంట్ చూడండి, ఇక్కడ మీరు మెటమాస్క్ లాగిన్ చేసుకున్న తర్వాత మెటమాస్క్ యాప్ అయినా కీ బ్రౌజర్ మెటమాస్క్ ఏది ఉన్నా పర్లేదు. మీరు ఇచ్చిన అడ్రస్ అంటే చాలామంది ఏంటంటే డౌట్ వల్ల మీరు మెటమాస్క్ ఇచ్చారు. అలాగే ఓకేఎక్స్లో కేవైసీ కాని వాళ్ళు మీరు మెటమాస్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టండి. ఎలా యాడ్ చేయాలో మళ్ళీ అడగకండి, నేను లాస్ట్ బిఎన్బి బై ప్రాసెస్లో చెప్పాను. ఇక మీరు ఐస్ అయితే ఇచ్చారు. ఓకేనా, కాంటాక్ట్ అడ్రస్ కూడా మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను, అది కూడా మీరు గుర్తయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామంది ఇక్కడ బ్రదర్ మాకు ఐస్ అయితే చాలామందికి రిసీవ్ అయ్యి ఇక్కడ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు పైన ప్రూఫ్స్ చూస్తే ఇక వెయిట్ చేయండి, చూపిస్తాను ఒక పర్సన్ది. ఇక్కడ చూడండి గైస్,
ఐస్ అనేది 1111 అయితే వచ్చిందిగా. ఇంత మీ స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక పర్సన్ $2 అయితే హోల్డ్ అయితే వేస్తారు. తనని చూపిస్తాను, వెయిట్ చేయండి. మీకు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేయండి కదా ఫుల్. సో గైస్ ఇక ఒక పర్సన్ అయితే చూడండి $2 అయితే హోల్డ్ అయితే చేస్తారు BNB. ఇక్కడ నుంచి మీరు ఐస్ టోకెన్ అయితే సెండ్ చేసుకో. ఈ విధంగా మీకు BNB అయితే షో అయితే అవ్వాలి, ఓకేనా. ఇక నేను కూడా చూడండి నా అకౌంట్లో $12 అయితే పెట్టాను. ఎలా బై చేయాలో మీకు అలా స్టార్టింగ్లో చెప్పాను, వాట్సాప్ టెలిగ్రామ్లో పెట్టాను మీకు, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి బై చేసుకో. ఎందుకంటే టుమారో 3:30కి బ్రదర్ మాకు అవి లేవు, మీరు సెండ్ చేయండి అంటే నేనైతే హోల్డ్ చేశాను కదా, ఎవరికి సెండ్ చేయను. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి నేర్చుకోండి, ఇప్పుడు కూడా టైం ఉంది, బట్ చూసి నేర్చుకోండి. మినిమం ఒక 150 రూపీస్ తెచ్చుకోండి, BNB అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఐస్ టోకెన్ అయితే, ఓకేనా. ఈ విధంగా ఐస్ పైన క్లిక్ చేయండి. మీ ఇక్కడ ఐస్ ఉన్న వాళ్ళు సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఎక్కడ నుంచి తీసుకురావాలి బ్రదర్, చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. దీనికోసం మీరు OKX యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వాలెట్లో వచ్చేసిన తర్వాత మీరు ఫండింగ్లో వెళ్ళిపోండి. ఒకసారి ఫండింగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు డిపాజిట్, ఇక్కడ డిపాజిట్ వెళ్ళిపోయిన తర్వాత డిపాజిట్ క్రిప్టోలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఐస్ అని కొట్టేసి సెర్చ్ అయితే చేయండి. అలాగే మీరు ఐస్ BSC కొట్టేసి మీరు ఏం చేయండి, అడ్రస్ అయితే కాపీ, చాలామంది అడుగుతున్న ఈ ప్రాసెస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి, ఓకేనా. ఈ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మీకు లోడింగ్ అవుతుంది. సంథింగ్ ఇప్పుడు ఒక 1000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి చాలామంది ఇక్కడ. ఇక వెయిట్ చేయండి గైస్. ఇక్కడ మనకు 1000 కొడితే ఎంత ఫీ కడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ప్రజెంట్ ట్రాన్సాక్షన్ వల్ల ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ అన్ని కాయిన్స్ అయితే పెట్టండి. ఇక్కడ మీకు BNB గ్యాస్ ఫీ అయితే ఆడుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ కొన్ని బగ్స్ వల్ల మీకు, ఎందుకంటే కాయిన్ ఇంకా లిస్ట్ కావాలి, లిస్ట్ అయితే మీకు బరాబర్ క్లారిటీగా చూపిస్తుంది. టుమారో 3:30కి ఏం చేయండి, ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేయండి. OKX యాప్ నుంచి అడ్రస్ కాపీ తీసుకురండి. ఇక అడ్రస్ ఇచ్చేసి పైన ఇక్కడ ఐస్ సెలెక్ట్ కాయండి. ఎన్ని కాయిన్స్ అన్ని కాయిన్స్ ఇచ్చేసి మీరు BNB ఒక $1 BNB ఎంత ఫీ ఉండొచ్చు కూడా మీరు అడుగుతారు కాబట్టి ఒక $1 తెచ్చుకోండి గైస్. ఒక 150 రూపీస్ తెచ్చుకోండి. తర్వాత మీరు ఫ్యూచర్లో అవికి అండ్ దీనికి కూడా మీకు యూజ్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, నేను ప్రజెంట్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక ఇక్కడ నుంచి కాయిన్స్ అన్ని మీకు ఫండింగ్లో వచ్చేస్తాయి, ఓకేనా. ఈ ఫండింగ్ నుంచి మీకు స్టార్టింగ్లో చెప్పానుగా ప్రాసెస్ అనేది, ఫండింగ్ నుంచి ట్రేడింగ్ తీసుకురావాలి. ఇక్కడ ట్రేడింగ్లో తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి, మళ్ళీ ట్రేడ్లో వెళ్ళేసి ఇక్కడ చూడండి IS/USDT పెట్టేసి ఇక్కడ సేల్ కొట్టేసి మొత్తం సేల్ USDTలో పెట్టండి. ఇక్కడ నుంచి మీరు USDTలో మీకు ట్రేడింగ్లో వస్తుంది. మళ్ళీ ట్రేడ్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చి మీరు బ్యాలెన్స్ చేసుకుంటారా అండ్ ఎక్స్చేంజ్ విత్డ్రా అయితే చేసుకుని, అది మీ ఇష్టం గైస్. ఇదొకటి మీరు విత్డ్రా అనేది చేసుకోండి, ఓకేనా. అది మీ శాషన్గా వదిలేస్తున్నా టుమారో ప్రాఫిట్ బట్ హోల్డ్ అయితే చేయకండి. చాలామంది అవి కూడా చాలామంది మిస్టేక్ చేశారు, హోల్డ్ అయితే చేస్తారు. ఇప్పుడు దాకా కూడా హోల్డ్ చేశారు, అది మీ ఇష్టం కదా. ఎందుకంటే ప్రాఫిట్ కావాలంటే విత్డ్రా చేసుకుని, నేను కూడా పెట్టాలని అనట్లేదు, మొత్తం తీసేయండి ఐస్ది. మళ్ళీ మనకి మంత్లీ వస్తుండగా 10% కాబట్టి చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. ప్రజెంట్ అయితే వచ్చిన ఫస్ట్ టైం ప్రాఫిట్ కాబట్టి మనం హోల్డ్ అయితే చేయదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మొత్తం తీసేయండి. ప్రజెంట్ అయితే అర్థమైంది కదా. మళ్ళీ ఈ డౌట్స్ అయితే నాకు అడగండి, ఎందుకంటే మీకు ఏంటంటే ఎక్స్చేంజ్లో వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో చెప్పాను, అలాగే మెటమాస్ నుంచి ఎక్స్చేంజ్ ఎలా తీసుకురావాలో చెప్పాను, ఓకేనా. ఈ 2 ప్రాసెస్ చేసుకోండి. అండ్ USDTని ఏ బ్యాంక్ విత్డ్రా చేయాలని ఏమైనా చూద్దాం టుమారో. ఏమైనా సిమిలర్ యాప్ ఏమైనా ఉంటే చెప్తాను. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కేవ్ బ్రూజా నుంచి సో ప్రజెంట్ అయితే మీకు చెప్పింది అర్థమైందిగా. మనం మెటమాస్క్ నుంచి ఐస్లో తెచ్చే ప్రాసెస్ చెప్పాను. ఎక్స్చేంజ్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో కూడా చెప్పాను. మీరు ఇక్కడ నుంచి పోవాలని కొంచెం USDTలో స్వాప్ చేసి పెట్టుకోండి. తర్వాత చూద్దాం ఇక్కడ నుంచి మన బ్యాంక్ విత్డ్రా వేరే అదర్ యాప్ ఉంటే చూద్దాం. అలాగే ఇక్కడ వాలెట్లో ఏమైనా మీరు మెటమాస్క్ ఇచ్చి ఉంటే సేమ్ కేసు ఉంటే మీకు వాలెట్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. ఇక వాలెట్లో వస్తుంటే మీకు ఇక్కడ నేను సో ఇందులో ఎవరైనా ఐస్ ఉంటే ఇక్కడ ఐస్ టోకెన్ ఒకసారి యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ వాలెట్లో బ్రో ఇది ఇంత ప్రైస్ చూపిస్తుంది నిజమా, ఇది ఫేక్ అంతా గైస్. ఇక ప్రజెంట్ అయితే ఇది మనకు నడవట్లేదు, ఎందుకంటే ఇక కాయిన్ ఇంకా లాంచ్ కాలేదు, ఇక ప్రైస్ అంతా ఫేక్ ఉంటుంది. ఇప్పుడు దీని అయితే నమ్మకండి. టుమారో మీకు 3:30కి వస్తున్న వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ ఏమంటారు మెటమాస్క్ నుంచి ఇక్కడ ఎలా చేయాలో చెప్పాను, అండ్ ఎక్స్చేంజ్ నుంచి మీకు ఎలా తీసుకొచ్చో చెప్పాను. బట్ మీరు ఏంటంటే ఈ వాలెట్ నుంచి ఈ వాలెట్ తీసుకురావాలంటే ఇక్కడ మీరు ఐస్ డిపాజిట్ తీసుకొచ్చి మీరు కొంచెం BNB అయితే ఉండాలి. BNB ఖచ్చితంగా ఒక 150-200 మీరు బై చేసి పెట్టుకోండి గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాను. టుమారో మీరు ఐస్ క్యాన్స్ రిసీవ్ ట్రేడింగ్ ఓపెన్ అవ్వగానే 20 hours అంటే టుమారో 3:30 అలా ఓపెన్ అవుతుంది. నేను ఒక చిన్న వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఏం చేయండి, USDT అది ఐస్ రాగానే USDTలో ట్రేడ్ చేసి పెట్టుకోండి. ఇది ఒక చిన్న ప్రాసెస్ చేయండి. మిస్టేక్ చేస్తే అది మీ ఫాల్టే ఉంటుంది. ఏమైనా విత్డ్రా ప్రాసెస్ బ్యాంక్ ప్రాసెస్ ఏమైనా ఉంటే చూద్దాం. ప్రజెంట్ అయితే బైనాన్స్ ఓకే అన్నీ నడుస్తున్నాయి, బట్ ఏంటంటే కొంచెం రిస్క్తో మనం చేయాల్సి ఉంటుంది, అది మీ రిస్క్ ఉంటుంది. అలాగే 10% అనేది మీరు సేల్ చేసుకుంటారా హోల్డ్ చేసుకుంటారా అది మీ ఇష్టం. నేనైతే మ్యాక్సిమం అయితే సేల్ చేసేయమంటున్నాను USDTలో, ఎందుకంటే ఇప్పుడున్న రేట్ అనేది మళ్ళీ
తర్వాత అయితే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. అది చూసుకోండి. మీ డౌన్ కామెంట్స్ కామెంట్ చేయండి. వీడియో ఇంతే గైస్. అలాగే వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్. థ్యాంక్ యూ ఆల్.